నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రస్తుత నేపథ్యంలో మనం చూస్తే కనుక దాదాపు ఎక్కువ హిందూ దేవుళ్ళనే టార్గెట్ చేసి చాలా మంది మాట్లాడుతూ వస్తున్నారు. ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువైపోయినాక ఇట్లాంటి కాంట్రవర్సీలు కూడా ఎక్కువ వింటూ వస్తున్నాము. సో ఇప్పుడు చూస్తే కనుక లేటెస్ట్గా ప్రకాష్ రాజు గారు ఇలాగే రాముడి గురించి మాట్లాడారు. గతంలో చూస్తే కనుక కత్తి మహేష్ గారు కానీ అలాగే చిన్నజీయర్ స్వామి వారు వీళ్ళందరూ కూడా అలా మాట్లాడుతూ వస్తున్నారు. అసలు ఈ కాంట్రవర్సీలు కేవలం హిందూ దేవుళ్ళ మీదే ఎందుకు వస్తుందంటారు? కొన్నాళ్ళు ఆ టాపిక్ ట్రెండింగ్ లో నడుస్తుంది, ఎవరికాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, మళ్ళీ అది అలా చల్లబడిపోతుంది. అసలు ఎందుకు మాట్లాడాలి, ఎందుకు ఈ విషయాలు అంటారు చెప్పండి ఒకసారి. ఒక విషయం అండి, ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ గతంలో ప్రిడిక్ట్ చేసాం అనవసరమైన కాంట్రవర్సీ టాపిక్స్ వస్తాయి. జూపిటర్ మిథున రాశిలో ఉన్నాడు అనేటువంటి. అయితే చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడింది ఏంటంటే వాళ్ళు శ్రీ వైష్ణవ సంబంధం కాబట్టి శైవ సంబంధించింది వ్యతిరేకించడం ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటిది. అయితే ఇప్పుడు మనం ప్రకాష్ రాజ్ జాతకం కనుక, అంటే జాతకం అని కాదు, అతను మాట్లాడింది కనుక తీసుకుంటే అతను ఏదో పిచ్చివాడయ్యో లేకపోతే తెలియకో మాట్లాడినటువంటిది కాదు. కంప్లీట్గా స్కెచ్ ప్రీ ప్లాన్డ్గా మాట్లాడినటువంటి అంశాలు అవి. అయితే ఇలాంటి అంశాలు జరిగేటప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా మనకి ఓ 4 రోజులు యూట్యూబ్లో తిరుగుతుంది, అతను గుర్తుంచుకోవడం జరుగుతుంది, నలుగురు 4 తిట్టుకుంటూ ఏదో వీడియోలు చేస్తారు, క్లోజ్ అయిపోతే మళ్ళీ ఇంకొక 3 నెలలకు 6 నెలలకి ఇంకోటి ఏదో మాట్లాడతాడు, అతను కాకపోతే ఇంకో వ్యక్తి. అయితే దీనికి శాశ్వతమైనటువంటి సొల్యూషన్ ఒకటి మనం ఆలోచించాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే కామన్గా అలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే సర్వసాధారణంగా ఒక అలా మాట్లాడిన వాడికి కింద ఒక కామెంట్ పెడతాం, షేర్ చేస్తాం, అది ప్లస్ అవుతుంది ఎప్పుడు కూడా. అసలు అలా ఎప్పుడు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. దాన్ని ఎప్పుడు కూడా అలా చేస్తే ఏమవుతుందంటే మన ఆల్గారిథం ఏదైతే ఉంటుందో యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఎక్స్ కానివ్వండి, ఇవన్నిటిని దాన్ని ప్రమోషన్ చేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే షేర్ చేస్తున్నామో, కామెంట్ చేస్తున్నామో, అది బ్యాడ్ కామెంట్ చేసినా సరే షేర్ చేస్తూనే ఉంటుంది. అదేంటంటే అది ప్రమోషనల్గా తీసుకుంటుంటుంది, అదే వాళ్ళకి ప్లస్ అవుతుంది. ఓకే, అంటే దాని మీద రెస్పాండ్ అయితే కనుక. ఇంకొక డౌట్ ఏంటంటే నాకు ప్రకాష్ రాజ్ మాట్లాడింది వాంటెడ్గానే మాట్లాడాడు, ఈ జాబ్ జిహాద్ అనేటువంటిది వచ్చింది, దాన్ని పక్కకి తీయడానికి మాట్లాడాడని నా ఉద్దేశం. ఎవరు ఏమనుకున్నా సరే, అంటే ఒక విషయం మార్కెట్లో ఉన్నప్పుడు దాన్ని పక్కకి తీసాడని ఇంకో విషయం మాట్లాడాలి కదా అక్కడ, అంతే కదా. సో ఏంటంటే అందరూ దీని మీద డిస్కషన్ కాస్త దాని మీద మారుతుంది అన్న డౌట్ వాళ్ళంటూ నా అంచనా అనమాట అది. రైట్. అయితే ఇక్కడ ప్రకాష్ రాజ్ ఈరోజు ఇతను ఏదైతే రామలక్ష్మణ్ గురించి మాట్లాడారో, రేపొద్దున ఇంకోరు ఎవరైనా సరే ఏ మతం గురించి ఎవరైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరి మతం వాళ్ళకి గొప్పదండి, ఎవరి ధర్మం వాళ్ళకి గొప్పది. ముస్లిం మతం వాళ్ళది గొప్పది, క్రిస్టియన్స్ది వాళ్ళది గొప్పది, మనది గొప్పది. మనం ఇంకోల్ని తగ్గించి మాట్లాడకూడదు, మనది ఎవరు తగ్గించి మాట్లాడడానికి ఎవరికి హక్కు లేదు. అంతే కదా. ఇక్కడ రాముడు లక్ష్మణుడు గురించి అలా మాట్లాడడం అనేటువంటిది మన యొక్క విష్ణువుని ఒక కూలివాడిగా మాట్లాడడం ఏంటండి, అదంతా కావాలని మాట్లాడడం. కాకపోతే ఇలాంటప్పుడు మనం చేయవలసింది ఏంటంటే దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి ఎప్పుడు కూడా. ఒకటి ఎప్పుడు కూడా ఇలాగా వచ్చినప్పుడు ఈ యూట్యూబ్ కానీ, ఫేస్బుక్లో కానీ, ఎక్స్లో కానీ పొరపాటును కూడా మనం కామెంట్స్ పెట్టి దాన్ని షేర్ చేసి చేయకూడదు. ఎప్పుడు కూడా ఆ కామెంట్ చేయకుండా, షేర్ చేయకుండా ఉంటూ దాన్ని ఫస్ట్ ఇగ్నోర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అసలు వీడియో పూర్తిగా చూడొద్దు అట్లాంటివి వచ్చాయనగానే. ఎప్పుడైతే మనం వీడియో చూసి పక్కోడికి షేర్ చేస్తున్నామో మనమే కావాలని దాన్ని బలం పెంచుతున్నాం. వాడు ఏం మాట్లాడినా వచ్చేస్తుంటుంది, రికమెండ్ చేస్తూనే ఉంటుంది. ఇంకప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి అది ఫస్ట్ అది చేసేసేయండి. రెండవది ఏమిటి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నాట్ ఇంట్రెస్టెడ్ అని ఒకటి ఉంటుంది, అది క్లిక్ చేయాలి. నాట్ ఇంట్రెస్టెడ్ క్లిక్ చేయడం నేర్చుకోవాలి, కామెంట్ పెట్టడం కాదు. నాట్ ఇంట్రెస్టెడ్ చేయాలి. అట్లాగే డోంట్ రికమెండెడ్ అని ఉంటుంది. ఈ 3 పనులు చేయాలి ముఖ్యంగా. ఇవి గనక చేయగలిగితే ఖచ్చితంగా సెట్ అవుతుంది. అయితే ఇలాంటివి చేసేటప్పుడు ఒక గ్రూప్స్, ఇప్పుడు ఒక టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ఉన్నాయి, అందరం గ్రూప్గా తయారై ఆ గ్రూప్లో అందరూ ఉంటూ ఇలాంటిది ఏదైనా వచ్చింది అనగానే వెంటనే ఆ గ్రూప్లో పెట్టాలి ఆ వీడియో. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి చేయడం అనేటువంటి తగ్గుతుంది. చూడండి, ఇప్పుడు మన ప్రకాష్ రాజు అతను
మంచి నటుడు, అందులో ఎటువంటి సందేహం లేదు, విలక్షణ నటుడు అంటారు. మరి ఆ సీతమ్మ సిరిమల్ల చెట్టు ఏదో ఉంటుంది చూసారు సినిమా, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లు, అందులోనేమో రాముడు గురించి అంత గొప్పగా నటించడం ఏంటది మరి? అంటే నువ్వు డబ్బుల కోసం చేస్తున్నావు, నీకు మనసులో ఏమీ లేదు. ఈ భూమి మీద పుట్టి తెలుగు వాళ్ళ దీంతో నువ్వు ఫేవర్ అవుతూ గ్రో అవుతూ అంతే కదా, అంత గొప్ప స్టేజ్కి వెళ్ళి నువ్వు తెలుగు దేవీ దేవతలనే నువ్వు వక్రించి మాట్లాడే స్టేజ్కి వెళ్ళావంటే నీకు అసలు ఇంకా ఏం చెప్పాలి? కాబట్టి ఇది ఎవరు చేసినా తప్పేనండి. నేను ఓన్లీ ఇదేదో హిందూ దేవీ దేవతని ప్రకాష్ రాజ్ అన్నాడని కాదు, ముస్లిం సంబంధించినటువంటి వ్యక్తిని వేరే మతస్థులు అన్నా సరే అది కరెక్ట్ కాదు, క్రిస్టియన్ రిలేటెడ్ సంబంధించిన వేరే మతస్థులు అన్నా సరే అది కరెక్ట్ కాదు. వాళ్ళ ధర్మాలను మనం గౌరవిస్తాం. నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు క్రిస్టియన్ సంబంధించి నువ్వు మంచిగా చెప్పుకోను, అంతేగాని హే లక్కీ అని అన్నాడని వీళ్ళిద్దరు ఏదో అక్కడికి వెళ్తే అసలు ఎంత జుగుప్సాకరమైనటువంటి ఆలోచన విధానం చెప్పండి ఒకసారి. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా ఇవి చెయ్యకండి, దయచేసి షేర్ చేయడం చేయకండి, కామెంట్ చేయడం చేయకండి, అది బ్యాడ్ కామెంట్ అసలు చేయకండి, అది తీసుకుని ఉంటుంది. కాబట్టి ఇవి చేస్తూ ఇగ్నోర్ చేస్తూ బ్లాక్ చేస్తూ లేకపోతే నాట్ రికమెండెడ్ చేస్తూ ఇవి చేయండి దయచేసి. గ్రూపుల్లో పెట్టి అందరూ కూడా ఇలాంటివి చేయండి చేస్తే. ఇది ఒకటే కాకుండా మనం ఏమవుతుందంటే ఇప్పుడు ఇవాళ ఈ మాట అన్నాడు ప్రకాష్ రాజ్, ఇది ఒక 100 ఏళ్ల తర్వాత జనరేషన్ ఏమనుకుంటుంది, రామలక్ష్మణులు రావణాసుడితో గొడవ పడ్డం అనేటువంటిది పళ్ళు కోసుకొని తింటుంటే గొడవ అయిందటనే మాట్లాడుకుంటుంది 100 ఏళ్ల తర్వాత. అసలు స్టోరీ ఎవరికి తెలియదు, అవునా కదా? కాబట్టి ఏంటంటే మనము వీలైనంత మటుకు ఇవాళ రేపు యూట్యూబ్ ఛానల్ ఎవరైనా క్రియేట్ చేయొచ్చు. చాలా ఈజీ అయిపోయింది, ఒక మంచి ప్లాట్ఫామ్గా మారింది. అంటే ఎవరైనా సరే వాడికి టాలెంట్ ఉంది అంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుని వాడు చెప్పగలిగితే అదే గొప్ప, వాడిని బతికిస్తుంది పూర్తిగా. అంత గొప్ప ఛానల్ యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీరు మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ వాళ్ళకి కానీ రాముడు గురించి మన పురాణాల గురించి పుస్తకాలు తెచ్చుకోండి. చక్కగా మన పుస్తకాలు ఉంటాయి, తెచ్చుకొని వీలైనంత మటుకు మనం ఎంత మంచి మెసేజ్ ఇవ్వగలము, మన ఇంట్లో వాళ్ళకి ఎంత చక్కగా చెప్పగలం, మన పిల్లలకి ఎంత చక్కగా చెప్పగలం, మన సనాతన ధర్మం గురించి ఏం చెప్పగలం, రాముడి యొక్క గొప్పతనం ఏం చెప్పగలం. ఆ రాముడి యొక్క గొప్పతనాన్ని, కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని ఎంతసేపు 16,000 గోపికలతో డ్యాన్స్ చేసాడు ఇది కాదు, ఏదో చీరలెత్తిపోయాడు అంటే అక్కడ ఏంటంటే వాళ్ళు నగ్నంగా స్నానం చేస్తుంటారు. ఎప్పుడూ కూడా మన సనాతన ధర్మంలో మన పూజా విధానం సంబంధించిన విషయంలో వస్త్రం లేకుండా స్నానం చేసి నువ్వు పూజ చేస్తే ఆ పూజ ఫలితం రాదు. అందుకని మీరందరూ ఇట్లా పూజలు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పడం కోసం అక్కడ ఆ పని చేస్తాడు. అంతేగాని చీరలు ఎత్తుపోయాడు కృష్ణుడు, రాముడు ఏదో ఇది చేశాడు అది చేశాడు, అది కాదు మనకు కావాల్సింది. కాబట్టి ఈ రకంగా చేయండి. ఈ రకంగా చేస్తే ఇంకోటి ఏంటి, మన ఫండ్స్ అవన్నీ కూడా ఇది మనం తెలుగు వాళ్ళందరము కూడా సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరం కూడా అయ్యో మంచి నటుడు కదా అని చెప్పి ఎంకరేజ్ చేస్తే ఇలా చేస్తున్నాడు. అదే కదా, ఇలా ఎవరు చేసినా ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఓన్లీ హిందూ సంబంధించింది ఒకటే మాట్లాడట్లేదు. అవును, అది ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అదంతా ఏంటంటే విషం, అదంతా కూడా ఇప్పుడు ఎంతో విషం పెట్టుకొని అంత మాట్లాడాల్సిన అవసరం ఏముందండి, నాకు అర్థం కాదు. అవును, అయితే కుదిరితే మంచి చెప్పాలి, మంచి చెప్పాలి, కుదిరితే మంచి చెప్పు, లేకపోతే ఊరుకో. నీకు ఇష్టం లేదు, సనాతన ఇష్టం లేదు, ఊరుకో. నీకు ఇష్టాలు ఏదో నువ్వు చేసుకో, నువ్వు ముస్లిం అయితే ముస్లిం చేసుకో, అందులో నీ గొప్పతనం నువ్వు చాటుకు ఎవడద్దు అంటున్నాడు ఇక్కడ. నువ్వు ఎవరైనా సరే క్రిస్టియానిటీ గురించి గొప్పతనం చెప్పు, నిన్ను ఎవడైనా ఆపుతున్నాడా? ముస్లిం గురించి గొప్పతనం చెప్పుకుంటే ఎవడైనా ఆపుతాడా? ఎట్టి పరిస్థితులు ఇలాంటి విషము గనక చిమ్మినట్టుగా మాట్లాడితే మనకి సనాతన ధర్మం ఉమామహేశ్వర సంవాదం ఒకటి ఉంటుంది. ఒకటి ఉంటే ఒకటి మాట్లాడితే నెక్స్ట్ జన్మలో వాడు గుడ్డివాడుగా పుడతాడు, కళ్ళు లేనటువంటి ప్రాణులుగా పుడతారట. సీరియస్గా చెప్తున్నా ఈ మాట. ఇది వీళ్ళ గురించి అని కాదు, ప్రకాష్ రాజ్ గురించి అని నేను మాట్లాడలే. కాబట్టి ఎవ్వరూ కూడా ఇది చేయకండి దయచేసి. ఈ సిస్టమ్ ఫాలో అవ్వండి, కామెంట్స్ చేయకండి, వీడియోలు పూర్తిగా చూడకండి. ఎందుకంటే మన నుంచి బ్రతుకుతూ మనందరం ఫేవర్గా అయ్యో మంచి యాక్టర్ కదా అని చేస్తే ఆఖరికి ఇలా మాట్లాడే వాళ్ళు తయారవుతున్నారు. అది ఎవరైనా కానీ, హిందూ అయినా ముస్లిం అయినా, అక్కడ హిందూ చేసినా సరే ముస్లిం వాటి మీద, లేకపోతే హిందూ చేసినా క్రిస్టియన్స్ వాటి మీద చేయండి. ఎందుకంటే ధర్మాన్ని కాపాడుకోవాలి, ఎవరి ధర్మం వాళ్ళు కాపాడుకోవాలి. అలా అని ఇంకో ధర్మంలోకి మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి అదేదో మళ్ళీ ఇంకో వేషం కట్టడం, అక్కడికి వెళ్ళి ఆ మతం ఏదో బాగుంది, ఈ కులం ఏదో బాగుంది అని అందులోకి దొరకడం లాంటివి కూడా చేయకూడదు. మన ధర్మాన్ని స్వధర్మే మిదనం శ్రేయ అని చెప్పాడంటే మన ఎవరి ధర్మం వాళ్ళకి గొప్పది, ఆ ధర్మంలోనే ఉండాలి. ఇవి ఖచ్చితంగా పాటించండి. ఇంకొకసారి ఇంకొకటి ఇట్లా చెయ్యాలంటే బాబాయ్ జనాలు ఊరుకోర్రా బాబు, అనవసరంగా నేను ఏదో పబ్లిసిటీ, ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఏదో పబ్లిసిటీ అయిపోవాలి, ఏదో హేట్. ఏంటంటే పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ తొందరగా వెళ్తుంది కదా, తొందరగా వెళ్తే నేను జనాల్లోకి వెళ్తానేమో. అంతే,
అనేటువంటి దీంతో అసలు నువ్వు జనాల్లోకి వెళ్ళేటువంటి మార్గమే పూర్తిగా కట్ అయిపోయింది అనుకోండి, ఇంకొకరు ఎవరు కూడా ఇలాంటి ప్రయత్నం చేయరు. అవును. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.